ప్రియమైన బిడ్డలారా, లోకాసువార్త మొదటి అధ్యాయం 5-7 వచనాలు చూద్దాం. లోకాసువార్త మొదటి అధ్యాయం 5-7 వచనాలు మనం చూడగలిగితే, జకర్యా ఎలిజబెత్ అనేటటువంటి భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. వీళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ గైకొంటున్నారు. కానీ బాగా వృద్ధులైపోయారు, ముసలోళ్ళు అయిపోయారు. కానీ గర్భఫలం వాళ్ళకి లేదు. గుర్తుపెట్టుకోవాలి మాట, గర్భఫలం లేదు వాళ్ళకి. అయినా కానీ దేవుడు మాకు గర్భఫలం ఇవ్వలేదు, మేము గొడ్డుమూతురాలని ఎలిజబెత్ గారు అనుకోలేదు, నేను గొడ్డుమూతువాడినని మరి జకర్యా గారు అనుకోలేదు. యోహాను యొక్క తల్లిదండ్రులు వీళ్ళిద్దరు. కానీ అనుకోకుండా దేవుని మాటలు ఎక్కడ పాటిస్తున్నారు చూడాలి. లోకాసువార్త మొదటి అధ్యాయం 5-7 వరకు. యోదయా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క ఈ మాట వినాలి, మీరు ఈ మాట వినాలి. సకలమైన ఒకటి కాదు, రెండు కాదు, సకలమైన ఎన్ని అయితే దేవుడి మాటలు ఉన్నాయో వాటన్నిటిని అనుసరించి నడుస్తున్నారు. సకలమైన ఆజ్ఞలు చొప్పునను, న్యాయ విధులు చొప్పునను, నిరపరాధులుగా, చూసారా, పాపం చేయట్లేదంటండి, నిరపరాధులుగా నడుచుకుంటున్నారంట. దేవుడి దృష్టికి నీతిమంతులై ఉండి ఎలిజబెత్ చదువు రిఫరెన్స్ త్వరగా. సమస్తమైన సకలమైన ఆజ్ఞల నిమిత్తము ఆజ్ఞలు వాళ్ళు అనుసరించి నడుస్తున్నారండి. అప్పుడు ఏం జరిగింది చూడండి. న్యాయ విధులు చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. చదువు. ఎలిజబెతు గొడ్రాలు అయినందున ఆమెకు పిల్లలు లేకపోయేరి. మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. చూసారా, బహుకాలం గడిచిపోయింది, వృద్ధులుగా ఉన్నారు, కానీ బిడ్డలు లేరు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, బిడ్డలు లేకపోయినా అసంతృప్తిగా ఉన్నారా? లేదు. ఆజ్ఞలు గైకొంటున్నారు. ఎందుకు? ఎవరికి భయపడుతున్నారు వీళ్ళు? దేవుడికి భయపడుతున్నారు. దేవుడు ఇచ్చిన సకలమైన ఆజ్ఞలు పాటిస్తున్నారు. పొదువు లేకుండా, నిరాశ లేకుండా, నేను ఎందుకు పాటించాలి, మాకేముంది, ఇంకా బిడ్డలు లేనప్పుడు మాకేముంది అని నిరాశ లేకుండా, దేవుడు ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. ఆజ్ఞలు కానీ గైకుంటే నేను బతికిపోతాను. అది గుర్తుపెట్టుకోవాలి, మనందరూ అది గుర్తుపెట్టుకోవాలి. ఆజ్ఞలు కానీ గైకుంటే బ్రతికిపోతాం, నిత్యజీవం ఇస్తాడు ప్రభు. బిడ్డలు ఇస్తే సంతోషమే, ఇకపోయినా పర్వాలేదు అనే మంచి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా దేవుని ఆజ్ఞలు నెరవేరుస్తున్నారు కాబట్టి బిడ్డనిచ్చాడు. ఆయనే యోహాను గారిని ఇచ్చాడు. అర్థమవుతుందా? యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహానుని ఇచ్చాడు బిడ్డని. ఆయన మరి దేవుడి కోసం ఆయన్ని కూడా పెంచారు. కాబట్టి దేవుడు మాట వింటే, దేవుని ఆజ్ఞలు గైకుంటే గర్భఫలాన్ని ఇస్తాడు, శరీరానికి ఆరోగ్యం ఇస్తాడు, నీ ప్రతి పరిస్థితుల్లో నిన్ను ఆదుకుంటాడు. లోపం అంతా మనలోనే ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది అండి ఈ యొక్క విడ్డూరంగమైనటువంటి మాటను ఒకటి ప్రయోగిస్తారు. ఏంటంటే స్వయంకృత అపరాధాలు, దేవుడి మాట వినకుండా, దేవుని ఆజ్ఞలు చొప్పున నడవకుండా స్వయంకృత అపరాధాలు చేసుకొని ఆజ్ఞలను ధిక్కరించేసి ఏదైనా కానీ నెత్తి మీదకి వచ్చినప్పుడు దేవుడు మాకు ఏం చేశాడు అనే మాట మాట్లాడుతున్నారండి. ఆ మాట అనకూడదు, అంటానికి మనం అర్హులం కాదు. ఎందుకంటే సకలమైన ఆజ్ఞలు చొప్పున ఎలిజబెత్ గారు నడుచుకుంటున్నారు, భార్యాభర్తలు ఇద్దరు. అలా నడుచుకుంటున్న వారే అనలేదు. ఏమని? మేము గొడ్డుమూతులై ఉంటే బిడ్డని లేదని అడగలేదు. ఏమి నడుచుకొని మనం అడుగుతానికి అసలు అర్హతే లేదు మనకి. అందుకని నడుచు చూడు, దేవుడే ఇస్తాడు నీకు, అంతేక ఆప్షన్ రెండోది ఏం లేదు. ఇక నడిచి చూడు. ఇక తర్వాత చూడండి.